ముఖ్యంగా పెద్దలు చెప్పినట్టు తల్లిదండ్రి, గురువు, దైవం అని చెప్పాలి. ఫస్ట్ మా తల్లిదండ్రులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆ తర్వాత గురువులు మా డైరెక్టర్ సార్ వైకుంఠ్ భువన్ గారికి ధన్యవాదాలు. తర్వాత తల్లిదండ్రి, గురువు, దైవం తర్వాత దైవం నేను చూడలేదు కానీ నాకు తెలిసిన దైవం అంతా మా ప్రొడ్యూసర్ సారు కేశవ్ సారు, ఇంకా డైరెక్టర్ సార్ వైకుంఠ్ భువన్ సారు. సో వీళ్ళు నాకు ఈ సినిమాలో కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినట్టు నాకు కూడా ఛాన్స్ ఇచ్చారు. యాక్చువల్గా నేను అసిస్టెంట్ డైరెక్టర్ని. మా వైకుంఠ్ సార్ దగ్గర 13 years నుంచి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నా. ఈ సినిమాలో క్యారెక్టర్ చేశాను. 2002-2003 నుండి ట్రై చేస్తున్నా స్క్రీన్ మీద కనిపించాలని. సో నాకు పాసిబుల్ కాలేదు. సో ఈ సినిమా ద్వారా నాకు ఆపర్చునిటీ ఇచ్చిన మా కేశవ్ సార్కి మరొకసారి ధన్యవాదాలు. ఇంకొకటి ఈ సినిమాలో పనిచేసిన సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు అందరూ నాకు కోఆపరేట్ చేశారు. వీడు ఎవడో కొత్తవాడని కాకుండా నేను ఏదో ఎమోషన్లో ఫీలింగ్లో ఏడుస్తున్నా నాకు తెలియదేను. లేదు, నేను ఏడవట్లేదు. ఎమోషన్స్ కొంచెం ఎక్కువైంది అంతే. తర్వాత మా హీరో గారి గురించి చెప్పాలి. హీరో గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఆయన చైల్డ్ ఆర్టిస్ట్గా ఆల్మోస్ట్ 190 ఫిల్మ్స్ చేశారు. సో ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు, నేను చెప్పినా తక్కువే అవుతుంది. మీకు తెలుసు మాస్టర్ మహేంద్రన్ అంటే మాస్టర్ సినిమాలో విజయ్ సేతుపతి గారు చైల్డ్ క్యారెక్టర్ చేశారు. మీకు తెలుసు ఆయన ఎంత పెద్ద ఆర్టిస్టో, విజయ్ సేతుపతి గారు ఎంత పెద్ద ఆర్టిస్టో. ఆయన్ని మ్యాచ్ చేయాలంటే నాట్ పాసిబుల్. అలాంటిది చైల్డ్ ఆర్టిస్ట్ విజయ్ సేతుపతి గారి క్యారెక్టర్ మ్యాచ్ చేశారు. సో దానికంటే నేను ఎక్కువ చెప్పలేను. తర్వాత మా హీరోయిన్ గారు ఫ్రమ్ బాంబే, ఆవిడ కూడా చాలా క్యూట్గా చేశారు ఈ సినిమాలో. లాస్ట్ 5 days బ్యాక్ ప్రివ్యూ చూశాను. మామూలుగా లేదు. నెక్స్ట్ మంత్ July 10th సినిమాలో థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. అందరూ తప్పక చూడండి. మాలాంటి కొత్త వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చిన కేశవ్ సార్కి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే ఎడిట్లో కట్ చేస్తాను తెలుసు, అందుకే క్లోజ్ చేస్తున్నాను. ప్లీజ్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అమ్మాయికి ట్రాన్స్లేట్ చేయండి మహేంద్రన్ గారు. షీ వాజ్ వెరీ క్యూరియస్. అంతే. ఓకే.